ముందుగా అందరికీ నమస్కారం అండి. కొత్తగా శ్రీవారి సేవకి వెళ్ళే వారికి ఏం పట్టుకెళ్ళాలి ఏంటి అని చిన్న డౌట్ ఉంటుంది కదండి. మన ఈ వీడియోలో ఆ డౌట్లన్నీ క్లారిఫై చేస్తామండి. ముందుగా మీరు ఎప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయాలండి. దాంతోపాటు మీరు సేవకి బుక్ చేసుకున్న స్లాట్ పేపర్ ఉంటుందండి, అది జిరాక్స్ తీయించుకుని ఒకటి క్యారీ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సేవలో షార్ట్లు ఎలా వచ్చాయి, జీన్స్ షార్ట్లు ఎలా ఉండమాట అండి. మనకి నార్మల్ వైట్ కలర్ ప్యాంట్ కానీ, వైట్ కలర్ పంచ కానీ, అలాగే షర్ట్ కానీ, లేకపోతే కుర్తా కానీ అలౌ చేస్తారండి. అలాగే లేడీస్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ కానీ, ఆరెంజ్ కలర్ పంజాబీ డ్రెస్ కానీ అలౌ చేస్తారన్నమాట అండి. మీరు ఇది ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి. ఈ వారానికి సరిపడా ఎన్ని చొక్కాయలు ఎన్ని పెట్టుకోవాలని ప్లాన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ దుప్పడై క్యారీ చేయాలన్నమాట అండి. పిల్ల అవసరం లేదు కానీ దుప్పడ ఒకటి క్యారీ చేసుకోవాలండి. దాంతోపాటు టవల్స్, ఈ మీకు అలా టవల్స్, ఈ శ్రీనివాస సేవలో డ్రెస్ కాకుండా మీరు వేరే వేసుకునే డ్రెస్ కూడా ఈ వారానికి సరిపడా మీరు మేనేజ్ చేసుకోవాలన్నమాట అండి. మీకు దాన్ని బట్టి షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ మీరు ఏం వేసుకుంటే మీరు సేవ అయిపోయిన తర్వాత మీరు అవి మెయింటైన్ చేసుకోవాలన్నమాట అండి. సేవకి డ్రెస్ కోడ్ వేరే మెయింటైన్ చేసుకోవాలండి. అలాగే మీరు తర్వాత వేసుకోవడానికి వేరే డ్రెస్ కోడ్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలన్నమాట అండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం క్యారీ చేసింది వాటర్ బాటిల్ అనమాట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేయకూడదండి. కొండ మీద ఎలా ఉండదో కింద ఆపేస్తారు. అందుకే కానీ మరి ఇలా కాపర్ బాటిల్ కానీ ఇలా స్టీల్ బాటిల్ కానీ మీరు క్యారీ చేస్తే చాలా బెటర్ అనమాట అండి. మనకి ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అండి. ఒక బ్యాగ్ ఆ తర్వాత మనం వాడిన బట్టలు ఉతుక్కోవడానికి అక్కడ మనం ఎలాగ సర్ఫ్ మనం వాష్ చేసుకోవడానికి ఇలా సబ్బు, మీకు ఇంకా ఉంటాయి కదండి పేస్ట్లు, బ్రష్, ఇంకా మనకి ఏ ఉంటాయి వాడుకొని అవి కంపల్సరీ మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళడమే బెస్ట్ అనమాట. ఎక్కడ దొరుకుతాయి కానీ ఇంకా ఎక్కడి నుంచి ఒకసారి పెట్టుకెళ్ళిపోతే ఇంకా ఉండదు అనమాట. అలాగే మన బట్టలు ఉతుక్కోవడానికి సర్ఫ్ కానీ, స్నానాలకి సబ్బు, పేస్ట్, బ్రష్ ఇవన్నీ మనం ఎక్కడి నుంచి క్యారీ చేయడం వల్ల మనకి గొడవ ఉండదు అనమాట అండి. చాలా బెటర్ అనమాట అండి. ఇంకా మనకి ఇలా క్యారీ చేయొచ్చు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మామూలుగా నేను శ్రీవారి పాదాలకి ఇలాగ వెళ్ళేటప్పుడు అల్పిరమెట్లో ఇలా బొట్టు పెడదాం అనుకున్నానండి స్వామివారికి. దానికోసం ఇలా పసుపు కుంకాయలు కూడా తీసుకున్నాను అనమాట అండి. పసుపు కుంకాయలు కూడా తీసుకుని స్వామివారికి అల్పిరమెట్లకి పెడదాం అనుకున్నాను అనమాట అండి. అందుకని స్వామివారి కోసం అవి కూడా నేను క్యారీ చేస్తాను అనమాట. మీరు అలా పెట్టుకునేవారు మీరు ఎక్కడి నుంచి క్యారీ చేయొచ్చు. మీకు ఎక్కడ కావాలని అక్కడ దొరుకుతాయి కానీ మీరు ముందు ఎక్కడి నుంచి కొనుక్కోవడం వల్ల మీకే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగే కలుపుకోవడానికి కుంకాన్ని ఒకటి, పసుపు ఒకటి, ఇలాగ 2 ఇక్కడ నుంచి డబ్బాలు తీసుకున్నాను అనమాట అండి. ఈ పర్లేదండి ఎలా చేస్తారని మనకి ఎలా శ్రీవారి కాబట్టి అన్నిటికీ పర్లేదండి. వాటర్ బాటిల్ ఎలా చేయరు కానీ వీళ్ళు ఎలా చేస్తారు. కొంతమంది పసుపు కుంకుమ కూడా దాంట్లోనే కలిపేసి పెడతారు. నేను ఏంటంటే కుంకుమ పసుపు కూడా వేరే వేరేగా పెడతాం అనుకున్నాను అనమాట. అది మీ ఇష్టం అనమాట. కొంతమంది పెట్టేవారు ఎలా పెడతారు, లేకపోతే ఎలాగైనా పెట్టచ్చు అనమాట అండి. మీరు ఏది ఉన్నా ఏది వచ్చిపోయినా మాత్రం ఈ సేవకి వెళ్ళి మాత్రం ఈ పేపర్ మాత్రం కంపల్సరీ అండి. ఇది పేపర్ మాత్రం మీరు లేకపోతే మాత్రం అక్కడ ఎలా ఉండదు అనమాట. ఇది మనకి శ్రీనివాస సేవ యాప్లో మనం బుక్ చేసుకున్నా కానీ దాంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు ఒరిజినల్ మాత్రం మీరు క్యారీ చేయాలన్నమాట అండి. ఆధార్ కార్డు జిరాక్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో ఉన్న ఆధార్ కార్డు కానీ ఈ మనకి అవైలబుల్లో ఉండదు. ఇలాగ ఆధార్ కార్డు ఒరిజినల్ మాత్రం ఇలాగ క్యారీ చేయాలండి. నెక్స్ట్ మనం ఇలాగ చిప్స్ కూడా క్యారీ చేయాలన్నమాట అండి. మనకి కావాలంటే మీ ఇష్టం. ఇలా చిప్స్ కూడా క్యారీ చేయడం వల్ల బెస్ట్ అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా మన బ్యాగ్ ఉంది కదండి, మనం బ్యాగ్కి ఎలా వెళ్ళినప్పుడు డ్యూటీ అవర్లో మనం బ్యాగ్ కూడా పెట్టి వెళ్తాం కాబట్టి దీనికి ఎలా చిన్న లాకర్ ఒకటి మనం ఇది కూడా క్యారీ చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అండి. అంటే లాక్కి వేసుకోకపోయినా పర్లేదు కదండి, వేసుకోవడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఒక ల్యాక్ కూడా ఇలా క్యారీ చేయడం వల్ల బెటర్ అనమాట అండి. ఇది మాట మనం అలాగా తాళం క్యారీ చేయడం వల్ల మనకి బెస్ట్ అనమాట. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వచ్చేసి నైల్స్ మాట అండి. నైల్స్ మాత్రం మనకి సేవకి వెళ్ళినప్పుడు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ మనకి సెండల్లో జుడి పెట్టదనుకున్న బట్టల్ని మనం ఎవరికి లాగుతామట అన్నప్పుడు వాళ్ళు గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి నైల్స్ మాత్రం అసలు శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు మాత్రం ఉండకూడదండి. మీకు ఒకవేళ శ్రీవారి సేవ సెండల్లో పెట్టా మీరు వెళ్ళినప్పుడు గోల్ చెక్ చేసినప్పుడు నైల్స్ కంటే మిమ్మల్ని వెంటనే వెనక్కి కూడా పంపిస్తారండి. మనకి ఇలా సేవ వచ్చి కూడా మన చేతులారా మనమే పాడు చేసుకున్నట్టు అవుతాం అన్నమాట. మీరు అసలు ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు నెయిల్స్ మొదలు పెరిగితే నెయిల్ కట్టర్ క్యారీ చేయండి. నెయిల్ కట్టర్ క్యారీ చేయడం వల్ల మీకు బెటర్ ఉంటుంది అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.